జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారీగా దొంగ ఓట్లు సృష్టిస్తున్నారని దొంగ ఓట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ 20,000 దొంగ ఓట్లు నమోదు చేయించిందంటున్నారు. ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు చేర్చారని పక్కా ఆధారాలతో ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉన్నాయని దీనికి సంబంధించి పూర్తి వివరాలు కేటీఆర్ చెప్తున్నారు. దొంగ ఓట్లు తొలగించడంతో పాటు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అక్కడ ఉన్నటువంటి స్థానికంగా కొంతమంది అధికారులు కూడా ఈ దొంగ ఓట్ల తయారీలోనూ కొత్త ఓట్లను చేర్చడంలోనూ ఇలా దొంగ ఓట్లను వారు కూడా భాగం పంచుకుంటున్నారని, కాబట్టి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని ఈ దొంగ ఓట్లని తొలగించాలి అంటూ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొన్న మధ్యనే నవీన్ యాదవ్ విషయంలో ఒక వార్త కూడా మనం చూసాం. కొన్ని ఓటర్ ఐడీస్ ఆయన పంచుతున్నారు అంటూ ఆయన ఒక వార్త రావడం, దాని మీద ఈసీ రియాక్ట్ అవ్వడం, చర్యలు తీసుకోవడం, ఆ తర్వాత కేటీఆర్ దానికి సంబంధించి అప్పుడు కూడా రెస్పాండ్ అవ్వడాన్ని మనం చూసాం. ఇప్పుడు ఈ దొంగ ఓట్లకు సంబంధించి కాంగ్రెస్ భారీగా అక్రమాలకు పాల్పడుతోంది ఈ విషయంలో అంటూ కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. ఒకసారి అసలు ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది ఇంకా దారుణమైన విషయం. ఇది ఎంత దారుణం అంటే ఒక్కొక్క ఇంట్లో 250 ఓట్లు, ఒక్కొక్క ఇంట్లో 180 ఓట్లు, ఇది మొత్తం లిస్ట్ ఉంది మా దగ్గర. ఒక్కొక్క ఇంట్లో 80 ఓట్లు, 90 ఓట్లు. ముందు మేము కూడా ఏమనుకున్నాం, అవేమన్నా అపార్ట్మెంట్లేమో కాబట్టి ఉన్నాయేమో అనుకున్నాం. కానీ మా వాళ్ళు అక్కడ పోయినారు. పోయి చూస్తే ఇక్కడ మొత్తం లిస్ట్ ఇది మీకు ముందు పెడతాను. మొత్తం కూడితే దగ్గర 14-15 వేల ఓట్లు, 14-15 వేల ఓట్లు ఈ రకంగా. మరి ఒక ఇంట్లో 50, ఒక ఇంట్లో 90, ఒక ఇంట్లో 250 ఓట్ల చొప్పున అడ్రస్తో సహా ఈ లిస్టు మొత్తం వారికి ఇచ్చాము. 14-15 వేల ఓట్లు ఈ రకంగా కొల్లగొట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తా ఉన్నది. ఇందులో కూడా విచిత్రం ఏంటంటే రకరకాలుగా చేసినారు. ఇది కూడా చాలా తెలివిగా రకరకాలుగా చేసినారు. మేము ఫిజికల్ వెరిఫికేషన్ కోసం పోయినాం. కొన్ని అడ్రస్లు తీసుకొని బూత్ల వారీగా, క్లస్టర్ల వారీగా మేము నిజంగా ఓట్లు ఉన్నాయా లేవా, ఉంటే వీళ్ళు ఏమైనా దొంగ ఓట్లు చేసినారా, ఏం చేయబోతున్నారు తెలుసుకోవడానికి ఫిజికల్ గా ఆ ఇంటికి పోయి మరీ చెక్ చేసినాం. చెక్ చేస్తే బూత్ నంబర్ 125, ఇది చాలా విచిత్రమైన ఒక అనుభవం మాకు. ఒక ఇంట్లో 23-24 ఓట్లున్నాయి. అయితే ఆ ఇంటి యజమాని గారి పేరు నారాయణ గారు. ఆ నారాయణ గారిని పోయి మా వాళ్ళు కలిసినారు. నారాయణ గారు, మరి మీ ఇంట్లో 23 ఓట్లున్నాయి, దయచేసి మా పార్టీకి వేయండి, మాకు మద్దతు చెప్పండి, కేసీఆర్ గారిని గెలిపించండి అని మేము పోయినాం. పోతే ఆయన మొత్తం ఓటర్ లిస్ట్ ఆయన కూడా చూసుకున్నాడు. 23లో ఏ ఒక్కటి కూడా మా ఇంటి ఓటు కాదని ఆయన చెప్తున్నాడు. అందులో మీరు మొత్తం పేర్లతో సహా నేను ఇస్తాను మీకు, సీఓ గారికి కూడా ఇచ్చాను. మొత్తం హిందూ ఓట్లున్నాయి, ముస్లిం ఓట్లున్నాయి, అన్ని ఉన్నాయి, రకరకాల పేర్లు ఉన్నాయి. ఆయన మొత్తం చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఆయన వీళ్ళెవ్వరూ నాకు తెలియదు, ఈ ఓట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో నాకు తెలియదు, నాకు సంబంధమే లేదు, కొన్ని కిరాయి వాళ్ళు అనుకుంటే నేను జీవితంలో ఎన్నడూ ఏ ముస్లిం ఫ్యామిలీకి కూడా నేను కిరాయికి ఇవ్వలేదు, కాబట్టి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు తెలియదు, ఖచ్చితంగా దొంగ ఓట్లు అని చెప్పి ఆ నారాయణ గారు కూడా ధృవీకరించి మా వాళ్ళకి చెప్పారు. దాంతోపాటు మేము ఇంకా కొన్ని ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేసినాం. ఒక ఇంట్లో 47 ఓట్లుంటే ఆ ఇంటికి కూడా పోయినాం. ఇది ఇంటి నెంబరు 8-3-2-231/B/118. ఈ ఇంటికి పోయినాం. పోయి చెక్ చేసినాం. చెక్ చేస్తే ఇక్కడ మొత్తం దొంగ ఓట్లే. దొంగ ఓట్లని ఎట్లా అంటున్నా అంటే అది కూడా మళ్ళీ చెక్ చేసినాం. ఈ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు దొంగ ఓట్లని చెక్ చేస్తే ఇట్లా ఉన్నది కథ. వీళ్ళందరికీ ఓట్లు ఇంకొకటి ఉన్నాయి. ఒక ఆయన పేరు వెంకటేష్ బిక్కిన, వాళ్ళ ఫాదర్ పేరు సూర్యభాస్కర్ రావు బిక్కిన. ఆయన ఖైరతాబాద్ లో ఓటున్నది. ఇప్పుడు 2వ ఓటు రాయించిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఎక్కడ రాయించిండ్రు? జూబ్లీహిల్స్ లో. అన్ని కూడా ఒకటే రోజు సెప్టెంబర్ 2 తారీఖు నాడు అదే వెంకటేష్ బిక్కిన గారికి 2వ ఓటు రాయించినారు. అట్లాగే ఎస్ రమేష్, వాళ్ళ ఫాదర్ పేరు బాబు, వారికి గద్వాలలో ఓటున్నది. వారికి మళ్ళా 2వ ఓటు సెప్టెంబర్ 2 నాడు ఇక్కడ హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అక్కడ. వాటితో పాటు సిమిలర్ 1942 అడ్రస్ తో సహా, వాళ్ళ ఎపిక్ నెంబర్స్ తో సహా, వాళ్ళ ఫాదర్ నేమ్, వాళ్ళ ఏజ్ మొత్తం సర్వం ఇవన్నీ కూడా డిలీట్ చేయాల్సి నంబర్ 1. ఇది ఒక రకమైన మేము చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాం. ఎంత సర్ప్రైజ్ అయినా చూసి 2-3 రకాల డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి ఇందులో. అదేమో ఇవన్నీ అపార్ట్మెంట్ బిల్డింగ్ అవుతున్నాం మేము కూడా. కానీ అక్కడ వెళ్ళి చూస్తే కొన్ని అయితే చిన్న ఇల్లు, అందులో ఇంత పెద్ద ఎత్తున ఓటున్నట్టుగా రాదు. మొత్తం కూడితే ఇది మేము మాకు అందిన సమాచారం, మాకు అందరిది ఏముంది ఎంతుంది యూ కెన్ వెరిఫై సార్. అందులో కూడా ఏం చేసామంటే ఎగ్జాంపుల్ ఎట్లా జరిగింది
కేటీఆర్ ఇప్పటికే ఎలక్షన్ కమిషన్కి విషయంలో ఫిర్యాదు చేశారు. ఆ సంబంధిత అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరి అసలు ఏం జరుగుతుంది? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అనేవి చాలా కీలకంగా మారాయి అన్ని పార్టీలకి. ఓ రకంగా ఇప్పుడు కాంగ్రెస్కి రెండు రకాలుగా, ఒకటి హైదరాబాద్లో కాంగ్రెస్కి ఎక్కడ కూడా పెద్ద బలం కనిపించలేదు. గత ఎన్నికల్లో పూర్తిగా బీఆర్ఎస్కి స్వింగ్ కనిపించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ బలాన్ని నిలబెట్టుకోవాలి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కనుక గెలిస్తే ఇది మాకు చాలా కీలకమైన స్థానంగా కాంగ్రెస్ భావించే పరిస్థితి కనిపిస్తుంది అధికార పార్టీకి. మరోవైపు ఇది ఒక రెఫరెండంగా ఉంటుంది. ఎలాంటి పరిపాలన చేస్తున్నారు అనేదానికి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం ఒక రెఫరెండంగా ఉండబోతుంది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ప్రజల మూడ్ ఇందులో తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద అనేటువంటి అభిప్రాయాలు మరికొన్ని. ఈ నేపథ్యంలో ఇటు అన్ని పార్టీలకి ఇది చాలా కీలకం, ముఖ్యంగా కాంగ్రెస్కి ఇది చాలా కీలకంగా మారింది. మరోవైపు సెంటిమెంట్ ఓ పక్క కనిపిస్తుంది. బీఆర్ఎస్ నుంచి అదే ఫ్యామిలీకి టికెట్ కేటాయించడం ఓవైపు నవీన్ యాదవ్ స్థానికంగా కొంచెం బలమైన నాయకుడే. చాలా పాత రోజుల నుంచి ఎప్పటి నుంచో కూడా ఫ్యామిలీ పరంగా ఆయన కొంత బ్యాక్గ్రౌండ్ ఉండడం, ఇప్పుడు చాలామంది వచ్చి ప్రమోట్ చేస్తూ ఉండడం, సినిమా స్టార్లు కూడా కొంతమంది ఇప్పటికే నవీన్ యాదవ్కు మద్దతు ఇవ్వాలంటూ చాలామంది ప్రమోట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఏ కోణంలో చూసినా సరే ఇది చాలా కీలకమైనటువంటి ఫైట్గా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరోవైపు ఇప్పుడు ఈ ఫేక్ ఓట్స్కి సంబంధించి కూడా చాలా పెద్ద చర్చ జరుగుతుంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు. మధు, కేటీఆర్ ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చారు. మరి దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? అసలు ఎలా వీటికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఏమైనా రెస్పాండ్ అయిందా? అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఈ ఎన్నికలకి విపరీతమైనటువంటి పోటీ కనిపిస్తుంది, చాలా ప్రయారిటీ కనిపిస్తుంది. బట్ బీజేపీ ఈజ్ లిటిల్ స్లో. రీజన్ ఏంటి? బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ ఉన్నంత యాక్టివ్గా బీజేపీ ఎందుకు ఉండడం లేదు అసలు ఈ విషయంలో? ఎగ్జాక్ట్ అంటే వాళ్ళు ఇంకా అభ్యర్థి ఖరారు చేయాల్సింది బీజేపీ. దానికోసం కసరత్తు కొనసాగుతుంది. దాదాపు ఈ రోజు ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. బీహార్ ఎన్నికలతో పాటు బీజేపీ అభ్యర్థి ఖరారు అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. కాకపోతే జూబ్లీ హిల్స్ లో ఒక ఓట్లకు సంబంధించినటువంటి విషయంలో దొంగ ఓట్ల నమోదు అవుతా ఉంది. ఖైరతాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత నల్గొండ జిల్లా నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఇంకా ఇతర జిల్లాలు, ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి వారు ఆల్రెడీ అక్కడ వాళ్ళకు ఓటు హక్కు ఉండగా సేమ్ ఇక్కడ మళ్ళీ ఒకే ఇంట్లో పెద్ద ఎత్తున ఓట్ల నమోదు జరిగింది. దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది. దాదాపు 19,000 నుంచి 20,000 ఓట్లను నమోదు చేశారు. ఈ ఓట్ల ద్వారా ఏదో రకంగా గెలవాలి అని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందనేటువంటి ఆరోపణలు చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిన్న ఎలక్షన్ కమిషన్ కలిశారు. బీఆర్కే భవన్ లో కంప్లైంట్ చేశారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ జత చేశారు, ఆధారాలన్నీ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో కూడా ఉన్నాయి. ఈ దొంగ ఓట్లను తొలగించాలి. ఒకే వ్యక్తికి ఒకే ఫోటో, ఒకే డీటెయిల్స్, ఒకే ఇంటి పైన 3 ఆధార్ కార్డులు ఉన్నటువంటి పరిస్థితి. ఒక చోట 42, మరొక చోట